క్రీస్తు శుభనామంలో ఈ లెంట దినం యొక్క మొదటి దినం శుభాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు మొదలుకొని మంచి శుక్రవారం దినము వరకు కూడా అనేక మంది ఈ లెంట్ క్రమాన్ని పాటిస్తూ దేవునికి సమీపస్తులుగా జీవించేవారుగా ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు జీవించిన దినాలలో 40 దినాలు ఉపవాసం ఉండినటువంటి అనుభవాన్ని గురించి బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. అదే రీతిగా మోషే 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేశారు అనేటువంటి విషయం మనకు తెలియచేయబడుతుంది. ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఈ లోకంలో మన ఉపవాసము శక్తివంతమైనదై ఉండాలి. ఈ లెంట దినాలు క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ లోకానికి, క్రీస్తును కలిగిన వారికి ఇది వసంత కాలముగా కూడా పరిగణిస్తారు. కనుక క్రైస్తవులైనటువంటి మనం ఈ 40 దినాలు దేవునితో సమయం గడపడానికి, దేవునితో ఆనందించటానికి, దేవునితో ఇంకా మనం సమీపస్తులుగా జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలని ప్రభు పక్షాన తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ లెంట మొదలుకుని చివరి దినము వరకు కూడా మీరందరూ కూడా ప్రభుకి ఇష్టలై ఉండాలని ప్రభు పక్షాన తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.